పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలోకి రాకముందు స్త్రీల భద్రత గౌరవం గురించి మాట్లాడుతూ కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. అవి మరి ఎంతవరకు నెరవేర్చారు? జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానం స్త్రీల గౌరవము, భద్రత. స్త్రీల కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తాము, స్త్రీల భద్రత కోసము బలమైన చట్టాలు తీసుకొస్తాము. మరి ఎంతవరకు తీసుకొచ్చారు బలమైన చట్టాలు? మరి ఈ విషయం మరలా మాట్లాడుకుందాం. రెండవది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం గురించి కనుక ఒకసారి చూస్తే చాలా బెటర్గా, మీకంటే జగన్ ప్రభుత్వము చాలా బెటర్గా సచివాలయ ఉద్యోగుల గురించి 1,22,000 ఉద్యోగాలు ఎట్ ఏ టైం ఇచ్చి వారికి ఉద్యోగ భద్రత అవకాశాలు కల్పించాడు జగన్. గ్రామ, పట్టణ, స్థానిక సంస్థల్లో ఏర్పాటు చేయనున్న సచివాలయాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని రకాల విభాగాల్లో కలిపి మొత్తం 1,28,589 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,000 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,000 పోస్టులు భర్తీ చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా 13,114 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాట్లు కానున్నాయి. ఏపీలో ఉద్యోగాల జాతరకు తెరదీసింది జగన్ సర్కారు. ప్రజలకు సమర్థవంతంగా ప్రభుత్వ పథకాలను చేరువ చేయడానికి గ్రామ సచివాలయాల్లో 95,000 మంది, పట్టణ వార్డు సచివాలయాల్లో 38,000 మంది కార్యదర్శులు అవసరమని గ్రహించింది ప్రభుత్వం. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,000 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన 2 నోటిఫికేషన్లు విడుదల చేసింది. మరి ఈ విషయంలో మీరు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు ఈ హామీని నెరవేర్చారు? మూడవది, రైతులకు మద్దతు ధర ఇస్తామన్నారు. 4, అవినీతి రహిత పాలన చేస్తామన్నారు. యువతకు ప్రోత్సాహ పథకాలు ఇస్తామన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, మీరు స్త్రీల గురించి నొక్కి వక్కాణించిన పదం మహిళలకు భద్రతకు బలమైన చట్టాలు తీసుకొని వస్తాము. మరి మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను, స్త్రీలను మనమే రక్షించుకోకపోతే ఇంకా ఈ సమాజం ఎటుపోతుంది అన్న విధంగా మీరు మాట్లాడారు. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం ఇది. నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను, నేను మర్చిపోలా. ఏరు దాటాక తెప్పతలిసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరం లోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం, తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. యువత విలవిల్లాడిపోతా ఉన్నారు, యువత నలిగిపోతా ఉన్నారు. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ నేను మీకు చెప్తున్నా. మరి మేము ప్రశ్నిస్తున్నాము, మీ ప్రభుత్వ హయాంలో మీ పార్టీలో మహిళలపై అన్యాయం జరగడం లేదంటారా? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే, అంటే ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, అది మీరు తరచి చూసుకోండి ఒకసారి. మీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, మరి మహిళలకు అన్యాయం జరుగుతుందా లేదా, మీరు కరెక్ట్గా వాళ్ళకి న్యాయం చేయగలుగుతున్నారా అనేది ఒకసారి మీరు గమనించుకోండి. మరి మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచకాలను, అన్యాయాలనే మరి మీరు అరికట్టలేకపోతే ఇక సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలను, అరాచకాలను ఏ విధంగా అరికట్టగలుగుతారు? మహిళలకు భద్రత కల్పిస్తాం, కఠిన చర్యలు తీసుకుంటాం, ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే ఊరుకునేది లేదు, కఠినమైన నిర్ణయాలు, కఠినమైన చర్యలు అని చెప్పుకుంటూనే అధికారంలోకి వచ్చారు. మరి ఇవి పూర్తిగా నెరవేర్చగలుగుతున్నారా అనేది మరి మీకే తెలియాలి. మరి రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గినాయి అంటే మరి స్పష్టత అనేది లేదు ఈ విషయంలో. పవన్ కళ్యాణ్ గారి మాటలు ఫైర్ లాగా ఉంటాయి. మరి గ్రౌండ్ వర్క్ లో చూస్తే అది ఎంతవరకు నెరవేరుస్తున్నాడో
అర్థం కావడం లేదు. మరి సినిమాలు వేరు, రాజకీయాలు వేరు, నిజ జీవితంలో జరిగేది వేరు. హామీలు ఇవ్వడం సులువే, మరి దాన్ని అమలు చేయడము మరి అంత ఈజీనా? కాదు కదా. మరి ఈ విధంగా హామీలు ఇవ్వడము, స్త్రీల గురించి, స్త్రీల హక్కుల గురించి బలమైన చట్టాలు తీసుకొస్తామని మీరు చెప్తూ అధికారంలోకి వచ్చారు. మరి అది ఎంతవరకు నెరవేర్చారనేది మరి మీకే వదిలేస్తున్నాము. మరి ఇక స్త్రీల గురించి మనం మాట్లాడుకుంటే, స్త్రీలు, ఈ మహిళలు ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని అనుకోకుండా మీకు మీరే భద్రంగా ఉండండి. అవసరమైతే పోరాడి గెలవండి, అంతేగాని రాజకీయ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు. నిజాయితీగా పనిచేస్తే ఆ దేవుడు కూడా అండగా ఉంటాడు. థ్యాంక్ యూ.